అవి చిటపట అన్న తర్వాత పప్పు దినుసులు, పప్పు దినుసులని కొద్దిగా వేగనివ్వాలి. ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, వీటన్నిటిని కొద్దిసేపు బాగా వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలపాలి. పసుపు, రుచికి సరిపడిన ఉప్పు వేసి నేనైతే తాలింపులనే కలుపుకుంటాను. ఇలా కలుపుకోవాలి ఉప్పు కరిగేంత వరకు. ఇందులో కొద్దిగా మెంతుల పొడి వేసుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత మనము నిమ్మ పెట్టుకున్నాం కదా వాటర్లో, అవి మొత్తం పోసేయాలి. పోసేసి కొద్దిసేపు ఒక 30 సెకండ్స్ ఇలా బాగా కలుపుకోవాలి. మనం ముందుగా విడిగా చేసుకున్న అన్నం మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఈ తాలింపుని అన్నానికి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఫైనల్లీ వేడి వేడి పులిహోర రెడీ. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు పులిహోరనే. మరి మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ చేయండి.